హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య కాలంలో మైనర్ గర్ల్స్ మీద అరాచకాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఇరుపక్షాల తప్పులుండే కొన్ని సందర్భాల్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మగపిల్లోడి తరపునే ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఉండే సందర్భాలు ఉంటాయి. అంటే మగపిల్లోడు ఎక్కువగా ఫోర్స్ చేయడం కానీ అలా. ఇన్ కేసు అమ్మాయి ఒప్పుకున్నా కూడా మైనర్లో మెయిన్గా పోక్సో యాక్ట్ వర్తిస్తుంది కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అసలు ఈ మైనర్ గర్ల్స్ హరాస్మెంట్ కేసుల్లో ముఖ్యంగా పేరెంట్స్ ఎలాంటి తప్పులు చేస్తారు, పేరెంట్స్ ఎలాంటి మిస్టేక్స్ చేస్తారో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ కిషన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో బేసిక్గా ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ మైనర్ కేసులు అనేవి చాలా ఎక్కువైపోయాయి. అంటే ఇంతకు ముందు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యాయి. సో మైనర్ గర్ల్స్ మీద హరాస్మెంట్ చేయడం, మైనర్ గర్ల్స్ వాళ్ళకి ఇష్టం ఉండి కొన్ని చేయడం, వీళ్ళకి ఇష్టం లేకుండా కొన్ని చేయడం. సో ఇట్లాంటి వాటిలో పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పేరెంట్స్ చేసే తప్పులు ఏంటండి? ఫస్ట్ థింగ్ ఇట్స్ మనము ఏమన్నా మన పిల్లలకు మైనర్ చిల్డ్రన్కు ఏమైనా హరాస్మెంట్ జరిగింది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వి రిమైన్ సైలెంట్ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. ఎవరికి చెప్పం, ఎవరితో డిస్కస్ చేయం. ఇంకోటి ఏంటంటే మనకు సొసైటీ ఎవరు ఏమనుకుంటారో, మా పిల్లలకి ఏం చెడ్డ పేరు వస్తుందో. ఎందుకంటే లైఫ్ చిన్నపిల్లలు అనేది వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ దర్ లైఫ్. సో త్రూఅవుట్ దేర్ లైఫ్ స్టిగ్మా ఉంటుందేమో అని భయపడతాం. సో అట్ సేమ్ టైం అట్లాంటి ఎవిడెన్సెస్ మనకు వాట్సాప్ చాట్ ఉంటుంది, కాల్స్ ఉంటాయి, ఈమెయిల్స్ ఉంటాయి, సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. అట్లాంటి అన్నీ కూడా ఎప్పుడు ఎవరికి డిస్క్లోజ్ చేయరు మనకు. అట్లాంటి డిస్క్లోజ్ చేయకుండా ఏం చేస్తారంటే దే ఆర్ వెరీ, మన సమాజం అంటేనే హరాస్మెంట్. ఒక మైనర్ చైల్డ్ హరాస్ అయింది అంటేనే మనకు ఎంతనో ప్రెషర్. ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ఫస్ట్ రెస్పాండెంట్స్ ఎవరు? చైల్డ్కి ఏమన్నా అయితే ఓన్ ఫ్యామిలీ అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరు కూడా చాలా సెక్యూర్గా పెడతారు ఇన్ఫర్మేషన్. బయట ఎవరు చెప్పొద్దు, భయపడతారు. స్టేటస్ ఇవన్నీ కూడా మనల్ని కంప్లైంట్ ఇవ్వకుండా, దాంతో వాళ్ళని ఎదిరియకుండా, కొట్లాడకుండా చేసే కారణాలు ఇవే. మనకు అవేర్నెస్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అవేర్నెస్ కొంచెం ఎక్కువైంది. మనుషులు ఇట్లాంటి మన ఇష్యూ కాగానే పోలీస్ స్టేషన్ పోతుండ్రు. కానీ మనకాడ పోయినప్పుడు మనకు వాళ్ళు చేసే తప్పులేంది, మనకు చక్కగా ఎవిడెన్స్ ఎప్పుడైతే ఇవ్వాలనో అప్పుడు హాస్టైల్ అవుతారు, వాళ్ళు రారు. ఎందుకంటే ఆ కేసు నడుస్తుంది కొన్ని రోజులు, వాళ్ళు మళ్ళీ వచ్చి చెప్పాలి, వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి, ఇస్తేనే పనిష్మెంట్, లేకుంటే కాదు. కానీ పేరెంట్స్ చైల్డ్కి ఎంతనో మెంటల్ మోటివేషన్ ఇవ్వాలి, వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు దేనికన్నా న్యాయం చేయొచ్చు మనం. ఈవెన్ పాక్సో కేసు కానీ ఎట్లాంటి చైల్డ్కి ఎట్లాంటి అబ్యూస్ జరిగినా వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ హ్యాండ్ మెంటల్ సపోర్ట్. డోంట్ వరీ, మేమున్నాం నీతోని, ఏమున్నా మేము చూసుకుంటాం అనేది ఒక సపోర్ట్ ఇవ్వాలి. ఎప్పుడు మైనర్ చైల్డ్ని ఎప్పుడు చాలా మందికి ఇట్లాంటి జరిగేది ఎప్పుడు మన చుట్టుపక్కలనే అవుతాయి. అవి ఎక్కడనో జరిగాయి మన ఫ్యామిలీలో, మనకు తెలిసిన వాళ్ళు, మన బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఇట్లాంటివి చేస్తారు. చేసినప్పుడు మనం వాటి నుంచి దూరంగా మన పిల్లల్ని పెట్టద్దు, చెప్పాలి వాళ్ళకు. డోంట్ వరీ, ఎవరైనా సరే వీఆర్ హియర్ ఫర్ యూ అని చెప్పి వాళ్ళకి ధైర్యం ఇచ్చి ముందుకు పోవాలి. సో అదే మనం చేయవలసిన జాగ్రత్త. సోషల్ మీడియా అకౌంట్స్, వాట్సాప్ చాట్స్ ఫస్ట్ సెక్యూర్ చేయాలి. ఎప్పటికప్పుడు వాటి మనకి ఇట్లా జరగ ఫస్ట్ బ్యాకప్ తీసేసుకోవాలి. ఎన్నోసార్లు మనము చక్కగా ఎవిడెన్స్ వచ్చేసరికి చాట్స్ ఇవ్వండి అంటారు. ఏమైందంటే మొబైల్ మార్చేసినాం సార్, పోయింది, మాకు ఏం లేవు ఇప్పుడు ఎవిడెన్సెస్ అంటారు. సో అట్లాంటివి కాకుండా చూసుకోవాలి మనం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.